మీకు సంభవింపలేదు. నాకు వచ్చిన బాధ ఎవరికి రాలేదని నువ్వు అనుకోవద్దు. నీకు వచ్చిన బాధ ఈ లోకంలో చాలా మందికి వచ్చింది, ఇబ్బంది పడలేదు. కొంతమంది తిప్పుకొని నిలబడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి ఏది సంభవించినా అది నీకు ఒక్కడికే స్పెషల్గా సంభవించినట్టు అనుకోవద్దు. అది ఆల్రెడీ లోకంలో ఇతరులు కూడా అనుభవించున్నారు. కాబట్టి సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప ఇంకొకటి ఏది నీకు రాదు. దేవుడు నమ్మదగిన వాడు. అది నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నువ్వు ఎంతవరకు భరించగలవు అంతవరకే. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. లేక శ్రమను నీకు రప్పించడమే కాదు, అది వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకునే దారి కూడా ఆయనే చూపిస్తాడట. ఆయన చూపించాలంటే ముందు ఆయన దగ్గరికి పోవాలి, అడగాలి. మరి శోధన వచ్చింది ఎట్ట తప్పిస్తావు నాయనా, దారి ఇది అని అడిగితే అన్ని దారులు ఆయన తెలుసు కాబట్టి ఇది ఈ దారిలో నీకు మేలు జరిగింది పొమ్మంటాడు. కాకపోతే కొంతమంది దేవుణ్ణి ఆశ్రయించరు. శోధన వచ్చిందో అని కూర్చొని ఏడుతారు, కానీ దాని నుండి తప్పించే మార్గం చూపే దేవుణ్ణి ఆశ్రయించరు. అందుకే వారు ఏమీ పొందలేరు. దేవుణ్ణి ఆశ్రయించినోడు ధన్యుడు. అది ఏ విధమైన శోధనైనా ఆయన దాని నుండి నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తావేమని కాచుకుంటాడు. కొంతమంది ఆశ్రయించరు, కొంతమంది ఆశ్రయిస్తారు. ఆశ్రయించిన వాళ్ళు కాపాడబడతారు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. అంటే ఇక టెన్షన్ పడద్దు, ఫ్రీగా ఉండు. నీకు అర్థం కాకపోతే ఆయన అడుగు. అయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, బయట ఎట్టబడాలి, అర్థం కావట్లేదు అయ్యా అంటే ఆయన అడుగు. నీకు దారి చూపిపోతే అప్పుడు అడుగు. అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి తండ్రి అంటే నీకు ముయ్యబడ్డాయి, కానీ ఆయనకేం కాదుగా. 7 ద్వారాలు ముయ్యబడితే 8వ ద్వారం నీ కొరకు తెరిచే ఉంచుతాడు ఆయన. 70 ద్వారాలు ముయ్యబడితే 71వ ద్వారం నీ కోసం తెరిచి ఉంచుతాడు ఆయన. దారి నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. అవకాశం నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. ఆయనకు సాధ్యమే సమస్తం. కాబట్టి తెలివైనోడు ఏం చేస్తాడంటే ఆపద వచ్చుట చూచి దాగుకొను అన్నట్టు ఆయన రెక్కల కిందకి పరిగెత్తుతాడు. తెలివి తక్కువడేమో కూర్చొని ఏడుతుంటాడు, ఆళ్ళకి చెప్పి కృంగిపోతాడు తప్ప ఆశ్రయించాల్సిన దేవుణ్ణి ఆశ్రయించడం. ఆశ్రయిస్తే ధన్యులు. ఓకేనా? ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా? గద్దించి ఎందుకు? ప్రేమను బట్టి, హృదయపూర్వకంగా బాధనైనా విచారమైనా, తర్వాత మళ్ళీ తన కృపా సమృద్ధిని బట్టి మళ్ళా జాలి పడతాడు. నువ్వు మోయగలిగిన దానికంటే ఎక్కువైన శోధన నీకు రానీడు. ఒకవేళ వచ్చినా దానితో